మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ₹1 చెక్కు పరిహారం మీద ఎవరైతే చనిపోయారో బంధువుల పోరాటం ఫలించింది. చంద్రబాబు నాయుడు వెళ్ళిన తర్వాత అధికారులు ఈరోజు చెక్కు ఇచ్చేది లేదు, 3 రోజుల తర్వాత చెక్కు ఇస్తామని చెప్పి బంధువులకు స్పష్టం చేశారు. దీంతో మాత్రము బంధువులు అధికారుల మీద ఎదురు తిరిగారు. చంద్రబాబు నాయుడు వెళ్ళిన తర్వాత చెక్కు ఇస్తామని చెప్పి మళ్ళీ ఇప్పుడు 3 రోజుల తర్వాత రమ్మంటున్నారు. దీన్ని మేము ఎలా నమ్మేదంటూ కూడా వారంతా కూడా అధికారులను ప్రశ్నించారు. మాకు చెక్ అయినా ఇవ్వండి, లేదంటే లిఖితపూర్వకంగా ఒక హామీ అయినా ఇవ్వండి అని చెప్పి బంధువులంతా అధికారులను నిలదీస్తూ వచ్చారు. అయితే చివరికి ఆర్డీఓ హుస్సేన్ సాబి వచ్చి బంధువులతో సంప్రదింపులు జరిపారు. సంప్రదింపులు కానీ విఫలమైతే ఇక్కడి నుండి తాము ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి లేదు, అంబులెన్స్లోనే డెడ్ బాడీలు ఉంటాయని చెప్పి వారు అధికారులకు అల్టిమేటం చేశారు. దీంతో చేసేదేమీ లేక అధికార యంత్రాంగం అంతా కూడా దిగి వచ్చింది. ఎవరైతే చనిపోయారో వారి మీద ₹1 చెక్కు ప్రొసీడింగ్స్ ఇస్తూ అధికారులు ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే చెక్కు ఎవరికి ఇవ్వాలి, కుటుంబంలో భార్యకి ఇవ్వాలా, లేదంటే భార్య పెళ్లి కాకపోతే తల్లికి ఇవ్వాలా, చెల్లికి ఇవ్వాలా అనే దాని మీద మీరే ఒక నిర్ణయం తీసుకొని మాకు స్పష్టం చేయండి అంటూ కూడా అధికారులు ఎవరైతే బంధువులు ఉన్నారో బంధువులకి స్పష్టం చేశారు. అధికారుల నుండి సరైన సమాధానం, ఆశించిన స్థాయిలో సమాధానం రావడంతో బంధువులంతా కూడా ఈ డెడ్ బాడీలను తమ గ్రామాలకు తీసుకెళ్లేందుకు ఒప్పుకున్నారు. వారు ఒక ప్రొసీడింగ్ ఇచ్చిన తర్వాతే కేజీహెచ్ మార్చురీ నుంచి ఏవైతే అంబులెన్స్లో డెడ్ బాడీలు ఉన్నాయో ఒక్కొక్క అంబులెన్స్ను ఎక్కడి నుండి వారి సొంత గ్రామాలకు తరలిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో ₹1 చెక్కును 1 గంటలో రాసిస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అధికారుల నోటి వెంట మాట మారిపోయింది. చెక్కు సంగతి తమకు తెలియదు, 3 రోజుల తర్వాత చెక్కు గురించి మాట్లాడండి అంటూ వారు బంధువులకు స్పష్టం చేయడంతో బంధువులంతా కూడా నిలదీశారు. అధికారులకు వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారమే చెక్కునివ్వండి, లేదంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒప్పుకునేది. నిన్న రాత్రి నుండి ఏమైతే చెప్తున్నామో అదే విధంగా ఈరోజు కూడా తమ వాదన ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడి నుండి మార్చి నుంచి డెడ్ బాడీలు తీసుకువెళ్ళము, తమకు ఒక ఖచ్చితమైన హామీ ఇస్తేనే తప్పితే ఇక్కడి నుండి డెడ్ బాడీలు తీసుకువెళ్తామని వారు గట్టిగా అధికారులను అడగడంతో చివరికి చేసేదేమీ లేక ₹1 ఇస్తున్నట్టు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. దీంతో శాంతించిన అధికార బంధువులంతా కూడా ఇక్కడ నుండి డెడ్ బాడీస్ని తీసుకెళ్లేందుకు అంగీకరించారు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్క డెడ్ బాడీ వారి సొంత గ్రామాలకు బంధువులు తీసుకెళ్తున్నారు. అనుశ్రీ, రైట్, నాయుడు ప్రొసీడింగ్స్ ఇచ్చారన్నారు. ఎప్పటికంతా వీళ్ళకి ఈ చెక్కులు అందే అవకాశం కనిపిస్తోంది? అంటే అది చెక్కు తల్లికి ఇవ్వాలా, లేదంటే ఒకవేళ పెళ్లి చేసుకుంటే భార్యకి ఇవ్వాలా అనే దాని మీద లీగల్ హెయిర్స్ తెచ్చుకోమన్నారు. లీగల్ హెయిర్స్ ఎవరి పేరు మీద ఏదైతే ఉంటుందో చనిపోయిన వ్యక్తికి సంబంధించి ఆ వ్యక్తి తెచ్చుకున్న వ్యక్తికి మాత్రమే చెక్కును తాము ఇస్తామని చెప్పారు. ఎప్పుడు తెచ్చుకుంటే అప్పుడే ఆ చెక్కు ఇవ్వడం జరుగుతుందన్నారు. అయితే ముందు ఈ కార్యక్రమాలంతా అయిపోయిన తర్వాత లీగల్ హెయిర్ తీసుకున్న తర్వాత మళ్ళీ చెక్కుల కోసం మరొకసారి వచ్చి కలుస్తామని చెప్పారు. అయితే ప్రొసీడింగ్స్ ఇచ్చాం కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి అధికారులు ఒక నమ్మకం చెప్పడం ఇక్కడి నుండి వారంతా కూడా వెళ్లేందుకు అంగీకరించారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడి నుండి అంబులెన్స్లు కూడా బయలుదేరారు. ఒకవేళ కానీ వారి సమాధానం సరిగా లేకపోతే మాత్రం తాము ఇక్కడే ఉంటాము, ఎంత పోరాటానికైనా వెనకాడమంటూ కూడా అధికారులు హెచ్చరించడంతో చివరికి చేసేది ఏమీ లేక అధికారులు అంతా కూడా దిగించి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ నాయుడు.